మార్చారు, అధికారం కోల్పోయారు. టీఆర్ఎస్ పేరు అంటే తెలంగాణ ఫీలింగ్ ఉంది కాబట్టి ఆ రోజు ఓట్ చేశారు. ఆ టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ కట్టగానే ఆ పార్టీ ఓడిపోయి ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అలాగే ఈ రోజు కవిత గారు ఏమన్నా కుటుంబ సమస్యల వల్ల ఏమన్నా బయటకు వచ్చి కేసీఆర్ గారితో ఏమైనా విభేదాలు లేకపోతే కేటీఆర్ గారితో ఏమైనా విభేదాలు ఉన్నాయో బయటకు వచ్చి ఈ రోజు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారు, శర్మిల గారు డిఫరెంట్ పార్టీలో ఉన్నారు కదా ఇంట్లో. అలాగే కవిత గారు కూడా బయటకు వచ్చి పార్టీ పెట్టి ప్రజాసేవ చేయాలనుకుంటే వెల్కమ్, మంచిదే, ఇబ్బంది లేదు. ఆంధ్రప్రదేశ్ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ లేదు కదా, సరిగా ఆవిడ పట్టించుకోకపోవడం ఇలా దీని వల్ల సెపరేట్ అయ్యారు. కానీ ఇక్కడ పట్టించుకుంటున్నారు కదా ఆవిడ బాగా, మంచి పదవి ఇచ్చారు. కేసు ఏదైంది, కేసు తర్వాత నుంచి ఇలా పరిణామాలు మారాయి. ఏంటంటారు, ఇంట్లో అంత పెద్ద పొజిషన్ లో కేసీఆర్ గారు ఉన్నా గానీ కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఇంట్లో కేటీఆర్ గారికి, కవిత గారికి ఇద్దరికి సమస్థానం ఇవ్వట్లేదు కేసీఆర్ గారు. అందుకనే ఏమన్నా అన్నకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుందని ఏమన్నా కవిత గారు బయటకు వచ్చి కొత్త పార్టీ పెడుతున్నారేమో అనుకోవచ్చుగా. ఈరోజు అక్కడ జగన్మోహన్ రెడ్డికి, శర్మిల గారికి ఇద్దరికి పడకే కదా మొన్న కాంగ్రెస్ లో చేరింది. మొన్న ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసింది కాబట్టి. అలాగే 10 కుటుంబంలో సమస్యలు ఉంటాయి. రాజకీయంగా ప్రతి ఒక్కరు ఎదగాలని ఉంటారు. ఈ రోజు అంటే శర్మిల గారు బహిరంగంగా చెప్తున్నారు, మా తమ్ముడే మంచోడు కాదు, ఆ పార్టీ మంచిది కాదు, అంత కుట్రలు జరుగుతున్నాయని బహిరంగంగా చెప్పారు. కానీ వీళ్ళు ప్రేమగానే ఉన్నారు, ప్రేమగానే మాట్లాడుతున్నారు కూడా. ఏంటి అంటారు అంటే ఈ రోజు కుటుంబంలో ఉండే అనుబంధాలు వేరు, రాజకీయం వేరు. ఇప్పుడు ఒక ఇంట్లోనే ఇద్దరుంటే అన్న ఒక పార్టీలో ఉంటే తమ్ముడు ఒక పార్టీలో ఉంటున్నాడు. ఎవరి రాజకీయం వాళ్ళది. కుటుంబమే, రాజకీయమే. రెండు మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు కుటుంబంగా కలిసి ఉన్నా రాజకీయంగా బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టి అవకాయ ఎదగాలని ఉందేమో. మీ పర్సనల్ ఒపీనియన్ ప్రకారం కవిత గారు నిలదొక్కుకోగలరా ఈ రాజకీయాల్లో? అంటే సొంత పార్టీ పెట్టి, పార్టీలో నాన్న అండ ఉండి రాజకీయం చేయడం వేరే, సొంతగా నిలదొక్కుని సొంతగా అంతా మేనిఫెస్టేషన్ చేసి పార్టీ నిలబెట్టడం వేరు కదా, చాలా కష్టమైన పని కదా. ఇది కవిత గారు చేయగలరా? ఇప్పుడు ఒక పార్టీకి మెయిన్ కార్యకర్తలు కావాలా, అలాగే ఒక పార్టీని నిలబెట్టాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అలాగే ఈ రోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది. ఈ సంవత్సరంన్నర కాలంలో రేవంత్ రెడ్డి గారు పరిపాలన బాగానే ఉంది. ఆయన బాగానే చేసుకుంటున్నాడు కాబట్టి. అదిగాక బీజేపీ ఇక్కడ స్ట్రాంగ్ గా ఉంది. కాంగ్రెస్ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉంది ఈ రోజు బీజేపీ. రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ కి బీజేపీకే పోటీ ఉండేది. ఒకవేళ రేపు ఏదన్నా బీజేపీ 2028 ఇక్కడ 28 అక్కడ 29 కాబట్టి కూటమి, ఇప్పుడు ఆంధ్రాలో కూటమి ఉంది కాబట్టి ఇక్కడ కూడా టీడీపీకి నాయకులు లేరు, కానీ ఇక్కడ కాకపోతే ఓటింగ్ ఉంది కాబట్టి టీడీపీని కూడా కలుపుకొని ఇక్కడ, అలాగే జనసేనని కలుపుకొని కూటమిగా ఏదన్నా పోటీ చేస్తే ఇప్పుడు 118 ఉన్నాయి కదా, 118, 119 తెలంగాణలో. ఒక 100 బీజేపీ పోటీ చేసిన ఒక 18లో జనసేన కొన్ని, టీడీపీ కొన్ని ఇచ్చి రేపు ఏమన్నా పోటీ చేస్తే బీజేపీ ఇక్కడ మళ్ళీ అధికారంలోకి రావచ్చు, లేదా కాంగ్రెస్ రావచ్చు. అంతేగాని ఈ రెండింటిలోనే ఉండేది పోటీ, మిగతా పార్టీలకు అవకాశం లేదని నేను అనుకుంటున్నాను. సొంత పార్టీలో అసంతృప్తి చెందితే బీజేపీ కానీ అదర్ పార్టీలకి మారే ఛాన్స్ ఏమంటారు? చెప్పలేమండి. రాజకీయ నాయకులు ఈ రోజు ఏ పార్టీలో ఉంటారో చెప్పలేము. ఈ రోజు ఒక పార్టీలో ఉంటే ఆ పార్టీ రేపు 2 రోజులు మూసేసి ఒక పార్టీలోకి వెళ్ళిపోవచ్చు. అలాగే కవిత గారు రేపు పార్టీ పెట్టినా నడపలేని పక్షంలో ఏదన్నా బీజేపీలో కానీ కాంగ్రెస్ లో కానీ విలీనం చేయించాము. చెప్పలేము. ఈ రోజు రాజకీయ నాయకులు ఉదయం ఒక పార్టీలో ఉంటే సాయంత్రం ఒక పార్టీ ఉంటున్నారు. ఇష్టం. సరే, ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు దృష్టిలో పెట్టుకొని కొత్త పార్టీలు ఇలాంటివి ఇంకా అవసరం అంటారా? ఇప్పుడున్న ప్లేయర్స్ మంచి ప్లేయర్స్ అన్నారు కదా మార్కెట్. ప్రజెంట్ అయితే కొత్త పార్టీలు అవసరం లేదు. ఈ రోజు నేషనల్ పార్టీలు రెండే ఉన్నాయి, బీజేపీ, కాంగ్రెస్. దేశవ్యాప్తంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారి పరిపాలనలో దేశం సస్యశ్యామలంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. రాబోయే రోజుల్లో ఇప్పుడు నార్త్ లో బీజేపీ ఎక్కువ ఉంది కాబట్టి సౌత్ లో కూడా రాబోయే రోజుల్లో బీజేపీ పూర్తిగా అధికారం సాధించి దేశం మొత్తం 100% నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే దేశ పాలన ఉంటుంది. ఎందుకంటే ఒక సమర్థవంతమైన నాయకుడు. మన యుద్ధ టైంలో కూడా పాకిస్తాన్ కి మనకు జరిగిన యుద్ధం మనే చూసుంటారు, ఆపరేషన్ సింధూర్. వాళ్ళు గట్టిగా బుద్ధి చెప్పిన నాయకుడు. ఇలాంటి నాయకుడు ఉండటం వల్ల దేశం సేఫ్, అలాగే దేశంలో ఉన్న ప్రజలు సేఫ్. అందువల్ల నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈరోజు దేశం కోరుతుంది. మేము నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని స్వాగతిస్తాం. ఇంకోటన్నా, ఇప్పుడు కేసీఆర్ కి రాబోయే రోజుల్లో హరీష్ రావు కూడా వెన్నుపోటు పొడిచే అవకాశం ఏమన్నా ఉందా? అంటే కూతురే సపరేట్ గా పార్టీ పెట్టినప్పుడు హరీష్ రావు కూడా ఎందుకు పెట్టకూడదు?
ఇప్పుడు రాజకీయాల్లో ఎవరికి వాళ్ళు మేము ఎదగాలని ఉంటారండి. ఇప్పుడు హరీష్ రావు గారు కూడా కాసుకున్నారు. ఆయన కూడా సీనియర్ లీడరు. ఎప్పటి నుంచో ఆయన కూడా ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనలో ఉన్నారు. కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ముఖ్యమంత్రి అన్న రేంజ్ లోకి పోయారు. అంటే మొన్న దాకా ప్రజలు కూడా అలా అలా ఆలోచించారు. అంటే కవితతో టీఆర్ఎస్ పతన మొదలైనట్టేనా? 100%. తెలంగాణలో రెండు పార్టీలు అండి. రేవంత్ రెడ్డి గారి పార్టీ లేదా కూటమి పార్టీ అంతే.